ஒரு செகண்ட் இல்ல இல்ல இப்படி முன்னாடி மூஞ்சி ஃப்ரண்ட் I have an extra we have మా మీరు ఇక్కడికి వచ్చి కట్ చేసిన తర్వాత మనం స్పీచ్ మీరు డిస్టెన్స్ నుంచి తీస్తే కొంచెం డిస్టెన్స్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మైక్ కుదురు మైక్ థ్యాంక్ యూ that's so cute ఫోటో எடுத்துங்க அங்க சென்டர் இருந்து சார் டிஸ்ப்ளே கவர் பண்ணி சார் ஸ்கிரீன் திருச்சூர் actually Padma Bhushan in Carnatic music. GNB student, Amma's MLB student. ఓ So good to see you. திருச்சூர் ராமச்சந்திரன் யார் திருச்சூர் பிரதர்ஸ் Actually, அந்த ஊர் திருச்சூர் மோகன் okay. வீடியோ Appa's so nice to see. Happy New Year. సెంటర్ వచ్చి எஸ் శ్రీనివాస్ గారు ఓకే நீங்க பின்னாடில இருங்க போட்டோகிராஃபர்ஸ் இருந்தாலும் நல்லா தான் இருக்கும் మనోజ్ அப்படியா ஆமா பின்னாடில இருங்க அப்பதான் பேக் ஓகே எல்லாரும் இவங்க பேக்ல ஓகே ஓகே மைக் మైక్ இல்ல அது స్పీకర్ మైక్ దేవరాజ్ గారు రండి బాలకుమార్ సింగ్ ఉన్నారా ఏమా మైక్ కొంచెం అలాగే న్యూ ఇయర్ విషెస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మన యాక్టర్ కస్తూరి గారు వచ్చారు. చాలా హ్యాపీ మేడం మీరు వచ్చినందుకు. అయితే ఎప్పుడు లాస్ట్ టైం ఫంక్షన్ కూడా రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రావడం కుదరలా. మన అసోసియేషన్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మెంబర్గా కూడా జాయిన్ అయ్యారు. సో మన అసోసియేషన్ డే బై సక్సెస్ అవుతూ ముందుకు పోతుంది. సో ఇలాగే ముందు పోవాలని కోరుకుంటూ ఇప్పుడు మేడం 2 మాటలు మాట్లాడతారు. కేక్ కటింగ్ ఉంది, న్యూ ఇయర్ కేక్ కటింగ్ తర్వాత మేడం 2 స్పీచ్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రిలీజ్ చేసుకుని ఈ మూవీని ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం మన కస్తూరి గారు, శోభారాజా గారు, ప్రియా శ్రీధర్ గారు, మనోజ్ గరుడ గారు వీళ్ళ నేతృత్వంలో ఈ కొత్త సంవత్సరం మరిన్ని శుభకార్యాలు చేసుకోవాలని వాళ్ళ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, కేక్ కటింగ్ మీ చేతులతో చేయాలి. ఓకే మేడం, మీరందరూ చేయండి. మనోజ్ గారు, ప్రియా గారు, ఓకే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఎస్ ఇది మీ జన్కే. నేను ఇది ఇలా ఈ క్రీమ్ మాత్రం తిన్నాను, కేక్ తిన్నాను కాబట్టి మీకండి. థ్యాంక్ యూ అమ్మా. మెయింటైన్ కాదు, నేను వెజిటేరియన్ కాబట్టి. ఓకే, ఎగ్ తీసుకోను కాబట్టి క్రీమ్ చేసుకుంటా. ఎగ్లెస్ దమ్మా. ఎగ్లెసా? ఎగ్లెస్ దమ్. అప్పో ఎంచక్క తినొచ్చు. అందరికి వాళ్ళ చైర్కి కట్ చేసి ఇచ్చేసి. ఓకే కేక్ కొంచెం సాల్వ్ ఒకటి కేక్ కేక్ కట్టి పక్కన వచ్చి కట్టుకొని ಎಲ್ಲರಿಗೂ చైర్ వెల్కమ్ మా. ఓకేవా సార్? ఇంకో సాల్వ్ అయ్యింది శ్రీనివాస్ గారు. మేడం దానికి ఏమైనా మీరేంటి మేడం? ఏమంత ఒక పని చేయగా అక్కడ కాలర్ లెంత్ తీసి చూడండి. కానీ ఇప్పుడు ఈ లైట్స్ కూడా ఉన్నాయి, అక్కడి నుంచి తీసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇప్పుడు ఆమె స్పీచ్ ఇస్తారు. మేడం లాంగ్ తీసుకో. రాధిక. అందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ కలవడానికి చాలా సంతోషంగా ఉంది. మరియు నా తరపు నుంచి 2025
మరియు సంక్రాంతి విషెస్ మీరందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్కి నేను ఇప్పుడు ఏమో నేను కొత్తదని కూడా కాదు, ఎందుకంటే రాజుగారితో కొన్ని నెలగానే ఇప్పుడు ట్రావెల్ జరగడం మొదలైంది. సో అది నా అదృష్టం అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ బాగా జరుగుతున్నప్పుడు మనకి మన వాళ్ళు ఎవరు అనేది అర్థం కాదు, కానీ ఒక ఛాలెంజ్ అని వస్తున్నప్పుడు అప్పుడు మా తోడుగా ఉన్న వాళ్ళనే మనం మన వాళ్ళని అనుకోవాలి. అలా ఇక్కడ ఉన్న అందరూ మన వాళ్ళు అని అనుకోవడమే నాకు చాలా గర్వంగా ఫీల్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ గేమ్ చేంజర్ మూవీతో పాటు మనం న్యూ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలు పెట్టాం. అప్పుడు అది చాలా చాలా ఫిట్ చాయిస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీ అయితే గేమ్ చేంజరు, కానీ రియల్ గేమ్ చేంజర్ ఇక్కడ ఉన్నారు రాజు గారు. ఎందుకని అంటే జస్ట్ పొగడటం కోసం చెప్పలేదు, నిజంగానే మనస్ఫూర్తిగా నేను అది తెలిసి చెప్తున్నాను. ఎందుకంటే అసోసియేషన్స్, మన సంఘాలు, సభలు అది అందరూ అది చేయవచ్చు, కానీ 3 స్టేట్స్లో ఈ కరోనా టైం నుంచి స్టార్ట్ అయ్యి ఎవరు ఇది అదంతా చేసేవాళ్ళు ఎవరు అనే ఒక పెద్ద చర్చ వచ్చింది. అంటే అది తమిళనాడు తెలుగు పీపుల్స్ ఫౌండేషన్ గురించే వచ్చింది. అలాంటి చాలా గొప్ప సర్వీస్ చేశారు రాజు గారు. ఇప్పుడు నాకు తెలిసి ఐ థింక్ యంగెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ సర్వీస్ ఫీల్డ్. అది మన తెలుగు కుటుంబ సభ్యులు, తెలుగు సొంతలు పేరులో చేస్తున్నారు అనేది అందరికీ ఒక గౌరవం. సో ఇక్కడ తమిళనాడు నుంచి తెలుగు ఫౌండేషన్ అని పెట్టి దానివల్ల ఆంధ్ర తెలంగాణలో కూడా సర్వీస్ చేస్తున్నారు, తమిళనాడులో మూలలో చేస్తున్నారు అనేది అందరికీ ఇప్పుడు తెలియడం స్టార్ట్ అయిందండి. నా వల్లనే స్టార్ట్ అయింది. ఇప్పుడు గూగుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఎక్కడ సెర్చ్ చేసినా అంటే మిమ్మల్ని అందరూ వెతుకుతున్నారు. విజయవాడ వరదలు ఫస్ట్ టైం అదే కదా విజయవాడ, అదే ఇప్పుడు ఆంధ్రాలో ఫుల్ గా మన చర్చ స్టార్ట్ అయింది. మంచి విషయాలు, మంచి మాటలు మా గురించి మాట్లాడుతున్నారు. దానివల్లే నేను కూడా వచ్చి మీతో కలిసిపోయాను. అది నాకు చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. సో గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ అని మీకు ఒక టైటిల్, గేమ్ చేంజర్ ఆఫ్ అవర్ అసోసియేషన్, గేమ్ చేంజర్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ 2025 ఇయర్ అందరికీ చాలా లాభకరంగా, చాలా సంతోషకరంగా, చాలా చాలా అందరికీ అన్ని కోరుకున్న అన్ని దొరికినట్టు ఉండాలి. ఈ సంక్రాంతి టైంలో మనం కోరుకున్నది మాత్రం కాకుండా కోరుకోకున్నది కూడా, మనం అనుకున్నది అనుకోలేనిది అన్ని కూడా మా చేతి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ. తెలుగు సొసైటీలో మంది నెంబర్ 1గా ఉంది మేడం. అవునండి. సో అందరికీ సంక్రాంతి చాలా ఉన్నాయి, కానీ మంది అంత నేమ్ ఏది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీరందరూ చెప్తున్నారు కదా, అదే చాలా గౌరవం అండి, చాలా గౌరవం. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఒక అచీవర్గా, యంగ్ అచీవర్గా మీరు వచ్చారు. నేను అంత యంగ్ కాకుండా, అంత యంగ్ కాకపోయినా నేను కూడా అంత ఓల్డ్ కూడా కాదు. అవును. సో అక్క తమ్ములు అందరూ కలిసి ఈ 2025లో ఇంకా 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 ఎదగాలి, మనం అందరూ కలిసి ఎదగాలి.
అనేదే నా కోరిక, అనేదే నా విష్. అందరికీ న్యూ ఇయర్ విషెస్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ రోజు నేను కూడా లాస్ట్ టైం పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేసినాక నేను రాలేకపోయాను. దానికి చాలా ఇన్సైడ్ రీజన్స్ ఉన్నాయి, అది వదిలేయండి. కానీ ఈ రోజు అందరినీ కలిసేసాను కదా, అది నాకు చాలా సంతోషం. ఇప్పటి నుంచి ఎప్పుడు విడిపోము ఆ నమ్మకంతో మళ్ళీ అందరికీ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోతాం. టైం ఎక్కువ లేనందువలన మన సినిమా కంటిన్యూ చేసుకుందాం. మీట్ ఇన్ వాట్సాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.